హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం అండి. ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆ వీడియో వచ్చేటప్పటికి పరిగెత్తే 7 గుర్రాల ఫోటో ఉంటుంది కదండి. అది ఇంట్లో ఏ దిశలో పెట్టుకుంటే మనకి తిరుగుండదు, పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. మీరు చేసే చిన్న కామెంట్ నా ఛానల్ గ్రోత్కి నాకు ఎంతో బూస్ట్ ఇస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? వాస్తుశాస్త్రం ప్రకారం 7 పరిగెత్తే గుర్రాల చిత్రాన్ని ఇంట్లో తూర్పు గోడపై ఉంచడం శుభప్రదం. ఇది విజయం, ధైర్యం, పురోగతి, ఆర్థిక సమృద్ధి, ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది. శక్తి అంటే సూర్యశక్తి సరిగ్గా ప్రసరించని కిటికీల దగ్గర అస్సలు ఈ బొమ్మని, ఈ ఫోటోని పెట్టకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం గుర్రం చిత్రాలు ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయని నమ్మకం ఉంది. ఇందులో ముఖ్యంగా 7 పరిగెత్తే గుర్రాలు చిత్రాన్ని ఇంట్లో పెట్టడం ఎంతో శుభప్రదం. ఇది విజయం, ధైర్యం, శ్రమ, పురోగతి, ఆర్థిక సమృద్ధికి సూచనగా పరిగణిస్తారు. ఈ చిత్రాన్ని సరిగ్గా ఉంచితే మన జీవనశైలి మెరుగుపరుస్తుంది, మంచి ఫలితాలు లభిస్తాయి, పనులు ముందుకు కదులుతాయి. ఈ 7 గుర్రాలు ముందుకు పరిగెత్తినట్లు ఉండాలి. అంటే గుర్రాలు మన గదిలో ఉన్నట్లు, వస్తున్నట్లు, బయటికి పోతున్నట్లు అలాంటివి ఉండకూడదు. దీనిని ముఖ్యంగా ఇంటి తూర్పు గోడపై ఉంచడం ఉత్తమమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది సూర్యుడి ప్రభావం ఉన్న దిశ కాబట్టి శుభ ఫలితాలు అందుతాయని నమ్మకం. అదేవిధంగా వ్యాపార స్థలంలో అయితే దక్షిణ దిశ ఉత్తమమైనదిగా భావించబడుతుంది. వ్యాపార స్థలంలో దక్షిణ దిశను పెట్టడం వలన పేరు ప్రఖ్యాతలు, లాభాలు పెంచుతుంది. ఈ చిత్రాలు పెట్టేటప్పుడు ఒక్క విషయం గమనించుకోవాలి. అది కిటికీల దగ్గర, బాత్రూమ్ ఎదురుగా లేదా ద్వారం వెంట ఉంచకూడదు. ఈ స్థానంలో ఉంచడం వల్ల శక్తి సరిగ్గా ప్రసరించదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే గుర్రాలు నీటిపై పరిగెత్తుతున్న చిత్రాలు ఎంచుకోవడం మంచిది. అంటే సముద్రంలో ఇంచి పరిగెడుతున్నట్టు, నీటిలో తేలుతున్నట్టు అలా ఉన్న ఫోటోలను మాత్రమే ఎంచుకోవాలి. అంటే వాటి కాళ్ళ కింద అలలు కనిపించాలి. ఇది జీవితంలో ప్రవాహం ముందుకు సాగే దిశను సూచిస్తుంది. ఇంట్లో లేదా కార్యాలయాల్లో గుర్రపు విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. ఆ గుర్రపు విగ్రహాలు ముఖ్యంగా రాగి లేదా వెండి వాటితో చేసినవి అయితే మంచివి. ఇవి సంపద ప్రవాహానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. సంపద పెరగడానికి, మన ఇంట్లోకి సంపద ప్రవాహంలా రావడానికి ఈ వెండి, రాగితో తయారు చేసిన విగ్రహాలు చాలా ఉపయోగపడతాయి. కొందరు చేపలు లేదా ఇతర శుభ ప్రతీకలను కూడా ఉంచుతారు. కానీ గుర్రపు ప్రతిమలు లేదా చిత్రాలు జీవితాన్ని వేగంగా ముందుకు నడిపించడానికి ప్రసిద్ధి. అంతేకాకుండా 7 అనే సంఖ్య హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావించబడుతుంది. సప్త ఋషులు, ఇంద్రధనుస్సు రంగులు, సప్త స్వరాలు వంటి ఎన్నో విషయాల్లో ఈ సంఖ్య చాలా విశేషమైంది. అందుకే 7 గుర్రాల చిత్రాన్ని ఉంచడం ప్రత్యేక శుభంగా తీసుకుంటుంది. అలాగే సక్రమంగా ఈ చిత్రాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ప్రేమ, శాంతి, ఐక్యత ఏర్పడతాయి. పని, చదువు, వ్యాపారంలో మనకి ప్రతి దానిలో అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి మనము ఈ చిత్రాన్ని ఎక్కడ ఉంచుతామో, ఏ దిశలో చూస్తామో, ఏ దిశలో పెడతామో, అది పరిగెత్తే గుర్రాలదా, నించున్న గుర్రాలదా అనేది ముందు గమనించండి. గుర్రాలు ఎప్పుడు సముద్రపు నీళ్ళల్లో అలల కింద పరిగెడుతున్నట్టు ఉండాలి. అవి ఒక దిశలో పరిగెడుతున్నట్టు ఉండాలి. ఇంట్లో అయితే తూర్పు దిశలో పెట్టండి. అదే వ్యాపారం అయితే దక్షిణ దిశలో ఆ ఫోటోని పెట్టండి. మనం పెట్టే దిశని బట్టి మనకి దాని మీద శక్తి ప్రసరణ అవుతుందో లేదో చూసే బట్టి మన ఫలితాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ పాటిస్తే మన ఇంట్లో శుభాలు కలగడమే కాక మన జీవితాన్ని మలుపులు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 7 గుర్రాల విగ్రహాన్ని
ఇంట్లో పెట్టుకోవడం చాలా చాలా శుభప్రదమని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ 7 గుర్రాలు పరిగెడుతున్న విగ్రహాన్ని కానీ లేకపోతే చిత్రాన్ని కానీ పెయింటింగ్ను కానీ తీసుకువచ్చి మన ఇంటిలో అయితే తూర్పు దిశ గోడకి అంటించడం, లేదా వ్యాపార స్థలంలో అయితే దక్షిణ దిశ గోడకి అంటించడం ద్వారా మన ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో లాభాలు అనేవి పెరుగుతాయి. ఈరోజు వీడియో ఇదేనండి. మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను ఏ కొత్త వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. జై శ్రీరామ్.